హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ స్టోన్ చూడండి, ఇవి ఏ విధంగా ఉన్నాయో. ఇవి మనకు ఎక్కువ స్టోన్స్ ఇవి పుట్లగూడెంలో దొరుకుతాయి. చూడండి స్టోన్స్ ఏ విధంగా ఉన్నాయో. మనకు ఎక్కువ స్టోన్స్ పుట్లగూడెంలో దొరుకుతాయి. ఈ స్టోన్ చూడండి ఏ విధంగా ఉందో. ఈ స్టోన్ కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవన్నీ నేను పుట్లగూడెంలో తీసుకొచ్చినవి స్టోన్స్. చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇవి. మన వీడియో నచ్చినట్టయితే ముందుగా లైక్ చేసుకోండి. ఇవి ఎక్కువ మనకు పుట్లగూడెం దొరుకుతాయి ఫ్రెండ్స్. పుట్లగూడెంలో అవతల బల్లికట్టు దాటినాక అక్కడ గుడిమెట్ల దగ్గర దొరుకుతాయి. ఈ స్టోన్స్ ఎక్కువ మనకు బల్లకట్టు దాటినాక పుట్లగూడెం దొరుకుతాయి. ఇవి ఈతలు వచ్చేసి మనకు క్రిస్టల్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. క్రిస్టల్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. మనకు బల్లకాటు యువతల క్రిస్టల్స్ అంటే అక్కడ కొండ త్రవినారు, అందువలన మనకు ఇవి క్రిస్టల్స్ ఇవి దొరుకుతాయి ఎక్కువ. అవతల మనకు వచ్చేసి ఈ స్టోన్స్ దొరుకుతాయి. అక్కడ ఎక్కువ దొరికేది ఇవే మనకు తేనెరాలు దొరుకుతాయి. ఇంకా ఎవరైనా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటిలో చూడండి తేనెరాళ్ళలో కలర్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి ఇవి. ఈ రాయి చూడండి ఎంత బాగుందో. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఈ డైమండ్స్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి వెండి షేపులు ఉంటుంది. అది ఇంకా ఎక్కువ తలతల మెరుచుంటుంది. ఇది తేనెరాయి కాబట్టి అంత మెరచలేదు. మనకు వెండి షేప్ కూడా లేదు. సేమ్ డైమండ్స్ కూడా ఇలానే ఉంటుంది. వాటి మీద ఇలాంటి మరకలు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. చూడండి ఏ విధంగా ఉంది ఇది. ఇది వచ్చేసి మనకు ఎక్కువ పుట్లగూడెం దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి ఏ విధంగా ఉందో. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కూడా క్రిస్టల్ తేనెరాయి. ఇది ఈ రాయి వచ్చేసి కూడా తేనెరాయి. ఇది చూడండి ఎంత తెల్లగా ఉందో రాయి. ఇది ఇవి ఎక్కువ మనకు పుట్లగూడెం దొరుకుతాయి. జొన్నగిరిలో ఎలాంటి దొరకవు ఫ్రెండ్స్. దొరికితే డైమండ్సే దొరుకుతాయి మనకు జొన్నగిరిలో అయితే. పుట్లగూడెంలో అయితే మనకు డైమండ్స్ ఏమీ దొరకలేదు, కానీ అన్ని తేనెరాళ్ళు దొరికినాయి. నేను పోయిన రోజు అయితే అక్కడ ఎవరికి ఏమీ దొరకలేదు, అందరికి ఇలాంటి రాళ్ళు దొరికినాయి. అందువల్ల నేనైతే నా ఉద్దేశం ప్రకారం అయితే పుట్లగూడెంలో అయితే డైమండ్స్ లేవు నేను చెప్పేస్తున్నాను. నాకైతే దొరికింది ఇవి ఫ్రెండ్స్. ఆడ మేము ఒక 500-1000 దాకా పోయింటాం మనుషులు. వాళ్ళకి ఎవరికి వజ్రాలు దొరకాలి, అందరికి ఇలాంటి రాలే. ఓన్లీ మనకాడ ఇది ఊరికి చెప్పినారు అంతే, అంత పుకార్లు చెప్పినారు, కానీ ఏం మనకే దొరకలేదు. అక్కడ కూడా పోయి కూడా వేస్టే పుట్లగూడెం. అక్కడ చాలా మంది యూట్యూబర్స్ వీడియో తీస్తున్నారు, కానీ నాకు ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. ఆడైతే వజ్రాలు అయితే లేవు. మనకు దొరకాలంటే జొన్నగిరిలో దొరకాలి, ఇంకా వేరేకి వెళ్ళి అయితే దొరకవు. ఈ రాయి కూడా చూడండి ఫ్రెండ్స్, మనకు గాజులపల్లెలో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. గాజులపల్లె కానీ జొన్నగిరి కానీ ఈ రెండు ఊర్లో మనకు మా డైమండ్స్ దొరికే అవకాశం ఉన్నాయి. వేరే ఎక్కడైతే దొరకవు. శ్రీరాంపురం అక్కడ అవన్నీ వేస్ట్. పంతుల గారి పొలం ఇక్కడ సైడ్ అన్నీ వేస్ట్. మనకు దొరకాలంటే గాజులపల్లె కానీ ఎక్కువ శాతం అయితే జొన్నగిరిలో దొరుకుతాయి మనకు. వీడియోలు కూడా వీడియోలు కూడా తీయాలి. ప్రజెంట్గా జొన్నగిరికి వెళ్ళినప్పుడు నేను అక్కడ వీడియో మీకు లొకేషన్లు అవన్నీ నేను చూపిస్తాను మన వీడియోలో. చూడండి, మన వీడియోకి సపోర్ట్గా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.